వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా తయారు చేయాలి, హౌ టుని హ్యాస్ టుని ఉపయోగించి నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా తయారు చేయాలో అక్కడ నేర్చుకున్నాం. మరి ఆ క్లాస్లో మనం నేర్చుకునే విషయాలు ఏంది? నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఏం చెప్పారు? ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో దేర్. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు గో దేర్. అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు గో దేర్. రాము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రాము డజంట్ హ్యావ్ టు గో దేర్. ఇలా మనం చెప్పుకున్నాం. రైట్? ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎక్కువ వెర్బ్స్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అయితే ఒక్కొక్క స్ట్రక్చర్ మీద 10 వెర్బ్స్ తీసుకొని ఒక 300 వెర్బ్స్ వరకు ప్రాక్టీస్ చేయగలిగితే మన సరౌండింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. కాబట్టి 300 వెర్బ్స్ వచ్చేంత వరకు మీరు డైలీ 10 వెర్బ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాస్లో క్వశ్చన్ చేయడం ఎలా, హ్యావ్ టు హ్యాస్ టు స్ట్రక్చర్ని ఉపయోగిస్తూ వాటిని క్వశ్చన్ చేసేటప్పుడు డూ ఫార్మ్స్ అనేవి ఎలా సహాయపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. చూడండి, హ్యావ్ టు, పబ్లిక్ హ్యాస్ టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యావ్ టు హ్యాస్ టు ఉంది కదా, ఇందులో డూ ఫార్మ్స్ ఎలా ఉపయోగపడతాయి? డూ ఫార్మ్స్ క్వశ్చన్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడే ఏంటి? రెండే రెండు, డూ, డస్. డూ, డస్ ఈ రెండు ఆపరేటర్స్ మనకి క్వశ్చన్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే సింపుల్గా చెప్పాలంటే మనం ఇంతకుముందు పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసాం. ఒకసారి చూడండి, అది ఆ స్ట్రక్చర్ అలా ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు పబ్లిక్ హ్యాస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనం ఒక ఫార్ములా తీసుకున్నాం. ఓకే, ఇలా మనం ఏం చేసాం? ఒక ఫార్ములాని తీసుకున్నాం. నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడకు వెళ్ళాలి. ఇది ఆన్సర్, అవునా? అప్పుడు ఏమన్నారు? ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలంటే ఏమన్నారు? ఐ హ్యావ్ టు గో దేర్ అన్నారు. రైట్, ఇది ఆన్సర్, పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నారు. మరి పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా మార్చడానికి ఈ డూ డస్లు అనేవి ఉపయోగపడతాయి. అంటే ఏం చేయాలి? సింపుల్గా ఈ డూ డస్లను అక్కడున్న సబ్జెక్టులను ఆధారంగా చేసుకొని ఆ సబ్జెక్టుకు ముందు ఉంచాలి. యూ మస్ట్ కీప్ డూ డస్ ఆపరేటర్స్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఇట్ విల్ బికమ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ నుంచి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా మారడానికి ఈ డూ డస్లు అనేవి ఉపయోగపడతాయి. మరి ఇదే వాక్యం, నేను అక్కడికి వెళ్ళాలి అంటే అది ఆన్సర్. దాన్ని క్వశ్చన్ చేయాలంటే నేను అక్కడకు వెళ్ళాలా. ఇదే వాక్యాన్ని తీసుకుంటే అప్పుడు వెళ్ళాలా అని వచ్చింది. లా అంటే ఇక్కడ క్వశ్చన్, లీ అంటే ఆన్సర్. చూడండి, వెళ్ళాలి ఆన్సర్. అదే ఎదుటి వ్యక్తిని అడగాలనుకో, మీరు అక్కడికి వెళ్ళాలా అని అడుగుతాం మనం తెలుగులో. ఇప్పుడు చూడండి, నేను అక్కడికి వెళ్ళాలా అంటే ఇక్కడ నేను రాస్తున్న ఒక వాక్యం, డూ ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి
వెళ్ళాలా. మరి ఈ వాక్యానికి తేడా అయింది చూడండి. ఐ హ్యావ్ టు గో దేర్ ఇక్కడ ఉంది, ఐ హ్యావ్ టు గో దేర్ ఉంది. అయితే ఈ వాక్యంలో సబ్జెక్టుకు ముందు ఆపరేటర్ వచ్చింది, డూ అనే ఆపరేటర్ వచ్చింది. సబ్జెక్టుకు ముందు డూ అనే ఆపరేటర్ అనేది రావడం జరిగింది. ఇలా అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్. ఐ ఉందనుకో, ఐకి ముందు డూ, ఐ తర్వాత వి, యు, దే. ఇలా అంటే ఐ అనే సబ్జెక్ట్ ముందు, వి అనే సబ్జెక్ట్ ముందు, యు అనే సబ్జెక్ట్ ముందు, దే అనే సబ్జెక్ట్ ముందు ఏమొస్తుంది మనకి? డూ అనే ఆపరేటర్ వస్తుంది. డూ అనే ఆపరేటర్ వస్తుంది. అదే డస్ అనే ఆపరేటర్ ఏ సబ్జెక్టులకు ముందు వస్తుందంటే సింగులర్ సబ్జెక్ట్స్ అయినా హీ, షీ, ఇట్, నౌన్ ఇలా తీసుకోవచ్చు. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నౌన్స్ కానీ వాటి ముందు డస్ అనే ఆపరేటర్ ఉంచాలి, అప్పుడు అది క్వశ్చన్గా మారుతుంది. ఇలా డూ డస్ ఆపరేటర్ని ఇలా ఉపయోగించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, 2 ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ. డూ డస్ అనే ఆపరేటర్స్ ఉన్నాయి. డూ అగ్రిమెంట్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్, డస్ అగ్రిమెంట్ విత్ సింగులర్ సబ్జెక్ట్ టు ఫ్రేమ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఒక ఫార్ములా తీసుకున్నాం, ఆ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ని ఉపయోగించి నిత్య జీవితంలో ఎలా మాట్లాడుకోవాలో ఇప్పుడు ఒక ఫార్ములా ద్వారా చూద్దాం. చూడండి, ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫార్ములా చూడండి, ఫార్ములా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటి ఇక్కడ? స్ట్రక్చర్. దీన్ని ఫార్ములా అంటారు లేదా స్ట్రక్చర్ అని కూడా అంటాం. ఫార్ములా స్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. రైట్, మరి ఆ ఫార్ములా ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, డూ ఆబ్లిక్ డస్ అంటే డూ డస్ అనే ఆపరేటర్స్ వచ్చాయి. తర్వాత సబ్జెక్ట్ రావాలి. డూ డస్ అనే ఆపరేటర్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ను ఉపయోగించాలి. ఆ తర్వాత హ్యావ్ టు స్ట్రక్చర్ను ఉపయోగించాలి. ఉపయోగించి ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆ తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగించి ఫార్ములాని తయారు చేస్తాం. ఇలా మనం ఒక ఫార్ములాని తయారు చేసాం. రైట్, ఇప్పుడు అగ్రిమెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 ఆపరేటర్లు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, డూ అనే ఆపరేటర్ తీసుకుంటాం, డస్ అనే ఆపరేటర్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆపరేటర్లు ఉన్నాయి కదా. ఈ ఫార్ములాను పరిశీలిస్తే డూ డస్, హౌ మెనీ ఆపరేటర్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 2 ఆపరేటర్స్. వాట్ ఆర్ దోస్? డూ అండ్ డస్. తర్వాత సబ్జెక్టు, తర్వాత స్ట్రక్చర్ ఏంటిది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్? హ్యావ్ టు. ఇలా చూసుకోవాలి. తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ఇప్పుడు డూ అనే ఆపరేటర్ ఏ సబ్జెక్టుతో అగ్రిమెంట్ అవుతుందంటే సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఇలా. అదే డస్ అనే ఆపరేటర్ వేరుతో అగ్రిమెంట్ అవుతుందంటే సింగులర్ సబ్జెక్ట్ ఈ, షీ, ఇట్, నౌన్ ఇలా ఈ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా, పాజిటివ్ సెంటెన్స్లో నేర్చుకున్నాం, నెగిటివ్ సెంటెన్స్. ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకోండి, ఒక నెగిటివ్ సెంటెన్స్ తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పారు? ఐ హ్యావ్ టు గో దేర్ అన్నారు. క్లియర్. తర్వాత నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఇలా చెప్పుకోండి. మీరు అక్కడికి వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో దేర్. అలా. ఇప్పుడు అదే మీరు క్వశ్చన్ చేయండి, మీరు అక్కడికి వెళ్ళాలా? ఇలా అడుగుతామన్నారు. అదే వాక్యం తీసుకుంది. చూడండి, మీరు అక్కడకు వెళ్ళాలా? ఇలా ఉంది. రైట్. ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళాలా అనే సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటిది? మీరు అంటే యు అనే సబ్జెక్ట్ వచ్చేసింది. ఇక్కడ యు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి యు అనే సబ్జెక్ట్ దేంతో అగ్రిమెంట్ అవుతుంది? డూ. క్వశ్చన్ చేసేటప్పుడు చూడండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ డూ అనే ఆపరేటర్ని సబ్జెక్ట్ ముందు ఉంచాలి. డూ యు మస్ట్ పుట్ ద ఆపరేటర్ డూ బిఫోర్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? యు. ఓకే, ఇఫ్ యూ పుట్ ద ఆపరేటర్ డూ
బిఫోర్ ద సబ్జెక్ట్. ఇట్ ఇండికేట్స్ దట్ ఈజ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ మనం ఫ్రామ్ చేస్తున్నామని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ముందు డూ ఉంచాం, రైట్. అంటే ఇక్కడ ఫార్ములా చూసినా కూడా అంతే ఉంటుంది. డూ డేస్లో ఉన్నాయి, డూ డేస్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఇక్కడ డూ ఉపయోగించాం, ఎందుకని ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. ఒకవేళ సింగులర్ సబ్జెక్ట్ వచ్చి ఉంటే డస్ ఉపయోగించేవారు, అంతే తేడా. ఇప్పుడు సబ్జెక్ట్ కూడా అయిపోయింది, అంటే ఆపరేటర్స్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఏం రావాలి? హ్యావ్ టు రావాలి. హ్యావ్ టు, డూ యూ హ్యావ్ టు. తర్వాత ఏముంది? వెర్బ్ యొక్క మొదటి రూపం. మరి ఈ తెలుగు వాక్యంలో వెర్బ్ ఏంటిది? వెళ్ళాలా అని ఉంది. అంటే వెర్బ్ వెళ్ళడం అంటే వెర్బ్ ఏంటిది? గో కదా, రైట్. డూ యూ హ్యావ్ టు గో, రైట్. ఇంకా ఆబ్జెక్ట్ ఏముంది? అక్కడకు. కలిపి చెప్పండి. మీరు అక్కడికి వెళ్ళాలా అంటే డూ యూ హ్యావ్ టు గో దేర్, ఇలా చెప్తున్నాం. అలాగే ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. మనం అక్కడకు వెళ్ళాలా, మనం అక్కడికి వెళ్ళాలా ఉంది. ఇక్కడ తెలుగులో సబ్జెక్ట్ ఏంటిది? మనం అంటే ఇంగ్లీష్లో ఏంటిది? వి. సబ్జెక్ట్ వి వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఆపరేటర్ ఏంటిది? డూ. దట్స్ వై యూ హ్యావ్ టు పుట్ డూ బిఫోర్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు ఆపరేటర్ ఉంచాం, ఆ తర్వాత డూ వి అయింది. తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిది? డూ వి, స్ట్రక్చర్ హ్యావ్ టు, డూ యూ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది? గో, డూ యూ హ్యావ్ టు గో. ఆబ్జెక్ట్ ఏంది? అక్కడకు, అంటే డూ యూ హ్యావ్ టు గో దేర్. దేర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా. ఇప్పుడు చూడండి, మనం అక్కడికి వెళ్ళాలా అంటే డూ యూ హ్యావ్ టు గో దేర్, ఇలా చెప్తాం. అలాగే వారు అక్కడకు వెళ్ళాలా, ఉంది. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వారు అంటే దే అగ్రిమెంట్ విత్ ఆపరేటర్ డూ. సో తర్వాత రావాల్సిన స్ట్రక్చర్ హ్యావ్ టు. సో డూ దే హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది? గో, డూ దే హ్యావ్ టు గో. ఆబ్జెక్ట్ ఏంటిది? దేర్. ఇప్పుడు చూడండి ఏమైందో. వారు అక్కడికి వెళ్ళాలా అంటే డూ దే హ్యావ్ టు గో దే. వారు అక్కడికి వెళ్ళాలా, ఇలా అడుగుతుంది. అతడు అక్కడకు వెళ్ళాలా, ఇలా ఉంది. ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? అతడు. అంటే ఏంది? సింగులర్ సబ్జెక్ట్. హీ. అతడు అంటే హీ అంటాం. హీ అనేది సింగులర్ సబ్జెక్ట్. మరి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆపరేటర్ అనేది మారుతుంది. ఇప్పటివరకు డూ ఉపయోగించాం ప్లూరల్ సబ్జెక్ట్తో. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ అనే ఆపరేటర్ వస్తుంది. దట్స్ వై యూ హ్యావ్ టు పుట్ ద ఆపరేటర్ డస్ బిఫోర్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? హీ. డస్ హీ. ఓకే, స్ట్రక్చర్ ఏంటిది ఇక్కడ? హ్యావ్ టు, డస్ హీ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది? గో, డస్ హీ హ్యావ్ టు గో. అక్కడకు అంటే దేర్, అక్కడికంటే దేర్. అతడు అక్కడికి వెళ్ళాలా అంటే డస్ హీ హ్యావ్ టు గో దేర్, ఇలా చెప్పవచ్చు. ఆమె అక్కడకు వెళ్ళాలా, ఈ వాక్యాన్ని తీసుకోండి. ఆమె అక్కడకు వెళ్ళాలా. ఆమె అంటే సబ్జెక్ట్ షీ. ఇక్కడ రావాల్సిన ఆపరేటర్ డస్ షీ. స్ట్రక్చర్ హ్యావ్ టు, డస్ షీ హ్యావ్ టు. వెళ్ళాలంటే వరకు గో, అప్పుడు డస్ షీ హ్యావ్ టు గో. అక్కడకు అంటే దేర్ అని అర్థం వస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళాలంటే డస్ షీ హ్యావ్ టు గో దేర్, అలా చెప్పవచ్చు. డస్ షీ హ్యావ్ టు గో దేర్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, రాము అక్కడికి వెళ్ళాలనే వాక్యం తీసుకుంటాం. రాము అక్కడకు వెళ్ళాలా, ఇలా ఉంది వాక్యం. ఓకే, ఇప్పుడు రామ్ అనేది ఏంటిది? నౌన్, రైట్. నౌన్ వచ్చింది కాబట్టి ఆపరేటర్ ఏమొస్తుంది? డస్. అప్పుడు డస్ రాము అవుతుంది. డస్ రాము
తర్వాత స్ట్రక్చర్ ఏం రావాలి? హౌ టు అంటే డస్ రాము హ్యావ్ టు. ఇక్కడ వెర్బ్ ఏంటిది? గో. డస్ రాము హ్యావ్ టు గో. అక్కడకు అంటే దే. ఇప్పుడు చెప్పండి, రాము అక్కడికి వెళ్ళాలంటే డస్ రాము హ్యావ్ టు గో దేర్. ఇలా వాక్యాలు వస్తాయి. రాము అక్కడికి వెళ్ళాలంటే డస్ రాము హ్యావ్ టు గో దేర్. ఇలా మనం చెప్తాం. ఇలా మనం మరికొన్ని వెర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈ స్ట్రక్చర్ మీద మనకి గ్రిప్ అనేది వస్తుంది. అలా రైట్. ఇంకొక వెర్బు తీసుకోండి. మీరు వారిని అడగాల. మీరు అంటే సబ్జెక్ట్ యు. మీరు వారిని అడగాలంటే మీరు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీని పక్కన రావాల్సిన ఆపరేటర్ డూ. మీరు వారిని అడగాల. డూ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. మనం వారిని అడగాల. డూ వి హ్యావ్ టు ఆస్క్ దెమ్. వారు వారిని అడగాల. డూ దే హ్యావ్ టు ఆస్క్ దెమ్. అతడు అతడిని అడగాల. అతడు వచ్చింది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఆపరేటర్ మారి డస్ వస్తుంది. అతడు అతడిని అడగాలంటే డస్ హీ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఆమె వారిని అడగాల. డస్ షీ హ్యావ్ టు ఆస్క్ దెమ్. రాము వారిని అడగాల. డస్ రాము హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఇలా మనం వెర్బులు మారుస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ కావాల్సిన సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేస్తూ ఆ ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనం మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.